ప్రస్తుతం నేను విజయవాడలోని ఓటో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నానండి. మనతో పాటు ఓటో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అధినేత నరసింహారావు గారు అయితే ఉన్నారు. ఈ షోరూంలో 53,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏకంగా 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్స్ కూడా ఇస్తున్నారు. అసలు ఈయన ఈ ఈవీ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు, వీళ్ళు ఇండస్ట్రీ పరంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం, వీళ్ళు కస్టమర్స్కి ఎటువంటి భరోసా ఇస్తారు, అలానే వీళ్ళ ఇతర బిజినెస్ కాకుండా ఈవీ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు, అన్ని డీటెయిల్స్ని ఈరోజు మన ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్తే నరసింహారావు గారు. నమస్తే సార్. నా మొదటి ప్రశ్న, మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసింది క్వాంటమ్ ఎనర్జీతో మీరు ఈవీ షోరూమ్ అనేది పెట్టారు. దాని తర్వాత వేణు మోటార్స్ తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ బిఎంఆర్. అసలు కన్సిస్టెంట్ లేని మనిషి అంటే నరసింహారావు గారు అని అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు క్వశ్చనే రాంగ్ అండి. మీరు కాన్స్టెంట్గా లేను అని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు కాన్స్టెంట్గా లేరు అంటే అర్థం ఏంటంటే, క్వాంటమ్ తీసుకున్నారు, దాన్ని వదిలేశారు. వేణు మోటార్స్ తీసుకున్నారు, దాన్ని వదిలేశారు. బిఎంఆర్ తీసుకున్నారు, దాన్ని వదిలేశారు. ఇంకో దేనికో వెళ్తే అది కాన్స్టెంట్గా లేనట్టు. క్వాంటము ఉంది, వేణు మోటార్స్ ఉంది, బిఎంఆర్ ఉంది. మూడు కూడా మేము బిజినెస్ చేస్తున్నాం, మూడు కూడా సేల్స్ అండ్ సర్వీస్ ఇస్తున్నాం. సో ఇక్కడ కాన్స్టెంట్గా లేను అనేదానికి అసలు అర్థమే లేదు. మేము మూడు అసలు ఎందుకు తీసుకున్నాము అంటే, సహజంగా ఒక బ్రాండ్ ఈరోజు ఈవీ ఫీల్డ్ ఏంటంటే ఇంకా పబ్లిక్లోకి అంత స్పీడ్గా వెళ్ళాల. అంటే ఓన్ చేసుకునే పరిస్థితుల్లో, పబ్లిక్ ఓన్ చేసుకునే పరిస్థితిలో ఈవీ ఫీల్డ్ ఇంకా అంత వెళ్ళాల ముందుకి. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. సో ఒక బ్రాండ్తో పెట్టి ఒక బ్రాండ్కి డైలీ సేల్సే ఉండవు ఈ ఈవీ బిజినెస్లో ఇప్పుడున్న ట్రెండ్లో. సో ఒక బ్రాండ్ పెట్టి తర్వాత అది సస్టైన్ అవ్వక మూసేయడం కరెక్టా షోరూము, లేకపోతే 2-3 బ్రాండ్స్ పెట్టుకున్నా సరే మంచిగా కస్టమర్స్కి, అన్ని రకాల కస్టమర్స్కి అందుబాటులో వాళ్ళకి నచ్చిన సెగ్మెంట్స్ అన్ని రకాలు ఉండటం వల్ల ఏది నచ్చితే అది వాళ్ళకి సేల్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు కస్టమర్స్. మాకు కూడా మంచి సేల్స్ అవుతూ ఉంటుంది. సో అట్లాగా మంచి సేల్స్, మంచి సర్వీస్ ఇస్తూ బిజినెస్ని కొనసాగించడం కరెక్టా? మీరే. ఇంకో డౌట్, ఇప్పుడు మీరు 3 షోరూమ్ల ద్వారా మీరు వెహికల్స్ అయితే సేల్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరి రెస్పాన్స్ బాగుందంటే ఏం చెప్తారు? రెస్పాన్స్ పరంగా అయితే ఎవరి వాళ్ళది అంటే అందరిది బాగానే ఉందండి. ఎట్లా అంటే ఇప్పుడు నేను 3 చేస్తున్నాను కాబట్టి 3 చెప్తున్నాను అనుకోవద్దు. రెస్పాన్స్ బాగుంటేనే నేను తీసుకుంటానని ముందే వాళ్ళకి నేను చెప్పే కండిషన్. డీలర్గానో డిస్ట్రిబ్యూటర్గానో ఎట్లయినా అనుకోండి, నేను ఒక కంపెనీని ఇది బాగుంది అని నాకు అనిపించినప్పుడు నేను ఫస్ట్ చెప్పే కండిషన్ ఏంటంటే, మీరు కావాలంటే డైరెక్ట్గా వాళ్ళకే కాల్ చేసి అడగచ్చు. ఇప్పుడు లైవ్లో కావాలన్నా, మీరు అదే రికార్డులో కావాలన్నా కాల్ చేసి అడగండి. నేను ఇదే చెప్తాను, నాకు రెస్పాన్స్ ఉండాలి ఫస్ట్. నాకు ఎప్పుడైనా సరే కస్టమర్ అనేది ఎవరైనా ఇబ్బంది అయింది వచ్చింది అంటే అది అంటే ప్రొపరేటరీ మనకి రెస్పాన్స్ ఉండాలని లేదు ఎక్కడా కూడా. కన్సర్న్ పర్సన్ అంటే ఒక మేనేజర్ ఎవరో ఉంటారు కదా దానికి చూసుకునే వాళ్ళు రెస్పాన్స్ అవ్వాలి. సో ఈ మూడిట్లో కూడా ఆ బాధ్యత ఉంది అనేది నాకు కనపడింది. వాళ్ళు ఇచ్చిన భరోసా కూడా నాకు అదే కాబట్టి మూడిట్లో కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. మీ షోరూమ్ పేరు విషయానికి వస్తే ఓటో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్, దానికి ఏమన్నా ప్రత్యేకత ఏమైనా ఉందో దీనికి వెనకాల? ఓటో అనగానే జనరల్గా గుర్తొచ్చేది మనకి ఆక్సిజన్ ఫార్ములా అది. సో మనం ఈవీ ఫీల్డ్ అంటే గవర్నమెంట్ కూడా ఈవీని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఇప్పుడు ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా బాగా మనకి కాలుష్యం ఎక్కువైపోయిందనేగా. ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అట్లా రావాలి, కలుషితం తగ్గాలి, కాలుష్యం తగ్గాలి అనే కాబట్టి. సో మేము కూడా దాంట్లో మనం ఈవీ ఫీల్డ్లోకి వస్తున్నాము. సో దానికి దగ్గరగా ఉండే పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఓటో ఎలక్ట్రిక్ వెహికల్స్ అని పెట్టాం. మా షోరూము స్లోగన్ కూడా క్విట్ పొల్యూషన్ గిఫ్ట్ ప్యూర్ ఆక్సిజన్. సో మా స్లోగన్ కూడా ఏంటంటే, క్యాప్షన్ కూడా మా షోరూమ్ది క్విట్ పొల్యూషన్ గిఫ్ట్ ప్యూర్ ఆక్సిజన్. సో అందుకని మేము ఓటో ఎలక్ట్రిక్ వెహికల్స్ అని పెట్టాం. మీ విషయానికి వస్తే మీది ప్రీవియస్గా మీకు టెంబర్ బిజినెస్ ఉంది, రోబో బిజినెస్ ఉంది, పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఇవన్నీ కాకుండా ఈవీ బిజినెస్కి వచ్చారంటే ఇక్కడ ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వచ్చారా? అంటే ఇక్కడ ఎక్కువ సంపాదన గురించి అని కాదండి, నాకు ప్యాషన్. బైక్స్ అంటే ప్యాషన్. జనరల్గా మనకి జెంట్స్కి ఎవరికైనా కూడా బైక్స్, కార్స్ అంటే సహజంగా ప్యాషన్ ఉంటుంది. సో నాకు కూడా అట్లాగే బైక్స్, 2 వీలర్స్ బిజినెస్ చేయాలని నాకు కోరిక ఉండేది. సో ఇది ఇప్పుడు ఎట్లాగో ఎలక్ట్రిక్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అదేదో ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్ పెట్టాలనే ఉద్దేశంతో నేను పెట్టాను. నేను పెట్టి కూడా ఇప్పటికి ఒక
16 months 17 months అవుతుంది అనమాట సుమారుగా. సో ఈ సంవత్సరంన్నరలో అయితే మనం ఏమి ఎక్కువ సంపాదించేది ఉండదండి. మీకు తెలుసు ఏ బిజినెస్ అయినా సరే మినిమం 1 year నుంచి 2 years టైం పట్టిద్దండి. ఏది కాస్త మనం నిలబడి ₹1 తినాలి అంటే అది ఎప్పుడు మంచి సేల్స్ మంచి సర్వీసు ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా అది రిటర్న్ గిఫ్ట్ వస్తుంది మళ్ళీ మనకి సేల్స్ రూపంలో. సో అప్పుడు ₹1 మిగిలిద్ది. ఓకే, అది ఇప్పుడు ముందే ఏదో సంపాదించేయాలని అది కాదు, నాకు ప్యాషన్ కాబట్టి నేను దీంట్లో బిజినెస్ దిగా. దీనికి కూడా అంటే పెట్రోల్ బంక్ పెట్టారు, ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎందుకు పెట్టలేదు? నాకు ఇప్పటి వరకు అయితే ఆ ఛార్జింగ్ స్టేషన్ మీద ఆలోచన లేదు, అంటే అసలు ఆ థాటే లేదు. నాకు బైక్స్ అనేది ఇష్టం కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను, దీని మీద ఈ షోరూమ్ పెట్టుకున్నాను, ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్. ఓకే, 2-wheeler. ఇప్పుడు మీరైతే 3 రకాల ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్స్ టైప్ అయ్యారు, పైగా మీది ఓన్ షోరూమ్ విజయవాడలో. ఒకవేళ మీకు సొంత షోరూమ్ లేకపోయి ఉంటే ఇన్ని 3 షోరూమ్లు పెట్టి సాహసం చేసేవారు, అసలు ఈవీ బిజినెస్లోకి వచ్చేవారు? అంటే మీరు అన్నట్టు ఈవీ బిజినెస్లోకి వచ్చేవాడిని. రెంటెడ్ అయితే కనుక ఇన్ని బ్రాండ్స్ పెట్టే కన్వీనియంట్ ఉండకపోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తే నాకు షోరూమ్ ముందు కూడా ప్లేస్ ఎంత ఉందో మీరు చూశారు. సో వెహికల్స్ దగ్గర ఒక 30-40 వెహికల్స్ నేను అక్కడే డిస్ప్లే చేసుకోవచ్చు. రెంటెడ్ అయితే అంత అవకాశం ఉండేది కాదు, ఎందుకంటే సహజంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రెంట్ అనేసరికి వాళ్ళు వాడుకుంటారు, అంత ప్లేస్ ఉంటుంది. ఇది నా ఓన్ కాబట్టి నాకు నచ్చినట్టు నేను దాన్ని కుదించుకొని చక్కగా, అంటే షోరూమ్ని నీట్గా ఎక్కడ ఏది ఉండాలి ఏది అనేది సెట్ చేసుకొని అది చేసుకోవడం వల్ల నాకు అదొక బెనిఫిట్, ఓన్ షోరూమ్ అవడం వల్ల. ప్లస్ కస్టమర్స్ కూడా ఒక భరోసా కూడా ఉంటుందండి. లోకల్గా నేను తెలిసిన వాళ్ళందరికీ కూడా ఓకే వీళ్ళు స్టేబుల్గా ఇక్కడ నివాసి, సో నమ్మచ్చు మనం అనేది కూడా ఒక నాకు ఇది కూడా అది యాడ్ అయ్యింది ఈ ఓన్ షోరూమ్ అవడం వల్ల. నాకు అది కూడా మంచి పిచ్చింగ్ అయింది. ఇప్పటికైతే 3 బ్రాండ్లు, భవిష్యత్తులో ఇంకా బ్రాండ్లతో టై అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే రేపు ఫ్యూచర్లో ఇంకా మంచి బ్రాండ్స్ నాకు బాగున్నాయి అనిపిస్తే కనుక డెఫినెట్గా నేను అవి కూడా నా షోరూంలో సేల్స్ అండ్ సర్వీస్కి పెడతానండి. మంచి బ్రాండ్స్ అంటే స్పేర్స్ కూడా అందుబాటులో ఇవ్వగలిగే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఎలా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానో అదే పద్ధతిలోగా నేను మళ్ళీ మంచి బ్రాండ్ వస్తే కనుక డెఫినెట్గా తీసుకుంటాను. నేను తీసుకోవడం అంటే ఊరికి కంటితో చూసి తీసుకోనండి బ్రాండ్ ఏది కూడా. నేను క్వాంటమ్ అయినా, వేణు మోటార్స్ అయినా, బిఎంఆర్ అయినా ఏదైనా సరే రేంజ్ టెస్ట్ చేసాం. అట్లాగే బ్యాటరీ కూడా మేము గతంలో కూడా చెప్పాం, బ్యాటరీ టెస్టింగ్ నేను నా ఓన్గా నేను చేయించుకున్నా. అంటే బ్యాటరీలో కంపెనీ చెప్పిన ఓవర్ ఛార్జ్ కట్టు, లేకపోతే షార్ట్ సర్క్యూటు, తర్వాత మనకి ఇట్లాంటి ఫ్యూచర్స్ కంపెనీ చెప్తున్నాయి కదా, సో అవన్నీ నిజమా కాదా అనేది బ్యాటరీ టెస్టింగ్ కూడా నేను ఓన్గా చేయించుకున్నాను. అట్లాగా మంచి సర్వీస్ ఇచ్చే కంపెనీస్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే నేను డెఫినెట్గా టైఅప్ అవుతాను. నేను అవటమే కదా, నా కస్టమర్స్ కూడా ఈ మధ్య థండర్ వెహికల్నే దొరకగూడి ఎక్కి చూసుకుంటాము, డబల్స్ మీద ఎక్కితే మేము కొంటాం అన్నారు. ఇచ్చేసాం, తీసుకోండి నాకు కూడా తెలిసిద్ది కదా అని చెప్పి. మనం అట్లాగా మళ్ళీ వెళ్ళిద్దా వెళ్ళదో, లేకపోతే కస్టమర్ ఏమనుకుంటాడో అని కొంతమంది డీలర్స్ ఉంటారు, ఇవ్వరు అట్లాగా. అల్లు ఇల్లు అని చెప్పను కానీ కొంతమంది భయపడతారు. నాకు అట్లాంటిది ఏం లేదు, నిజంగా బాగుంది, నేను టెస్ట్ చేశాను కాబట్టి నేను తీసుకున్నా. సో ఆ ధైర్యంతో కస్టమర్స్కి కూడా అట్లాగే ఇచ్చేస్తున్నాం. దుర్గుండి కొండ ఎక్కిచ్చారు, అది యూట్యూబ్లో వాటిలో షార్ట్స్ లాగా కూడా వస్తూ ఉంది ఇప్పటికి కూడా. ఓకే, సో అంటే నేను చెప్పేది నిజమా కాదా అనేది మీకు అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నా. ఆ ఉద్దేశంతో నేను కస్టమర్స్ కూడా మేము టెస్టింగ్కి ఇస్తున్నామని చెప్తున్నా. ఎందుకు నేను ఓన్గా, మీరు కావాలంటే మీకు వీడియోలో ఇవ్వమన్నా నేను ఓన్గా తీసిన వీడియోస్ కూడా ఇస్తాను. లేటెస్ట్గా మొన్న ఈ మధ్య బిఎంఆర్ది లోడర్ వెహికల్ కూడా సేమ్ మీకు ఇందాక వీడియోలో కూడా చూపించారు. ఏదైతే లోడింగ్ కట్టి ఉన్నామో ప్లస్ 2 పర్సన్స్ని ఎక్కించి దుర్గగుడి కొండ ఎక్కించాం, ఫ్లైఓవర్ ఎక్కించాం, ప్లెయిన్ రోడ్డు మీద వెళ్ళాము. భగవతి వే బ్రిడ్జ్ కాటా ఉంటుంది, వేయింగ్ కాటా, అక్కడ వెయిట్ కూడా పెట్టించాం. అంటే నేను నా కంటితో నేను చూసుకున్నాకే నేను సాటిస్ఫై అవుతాను ఏ బ్రాండ్ అయినా కూడా. అంటే ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో నరసింహారావు గారి పేరు మీద కొత్తగా ఏమైనా కొత్త కంపెనీ పెట్టే ఆలోచనలు ఉన్నాయనుకోవచ్చు? అంటే నాకు ఎట్లా ఉంటుందంటే అండి, మంచిగా సేల్స్ ఇచ్చి ఆ తర్వాత దానికన్నా మంచిగా సర్వీస్ ఇవ్వగలిగినప్పుడు నాకు 100% అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే నాకు ఒక పెద్ద బ్రాండ్ అయ్యిద్ది. ఇంకా నేను కొత్తగా నేను ఒక బండిని తయారు చేయటం, దాన్ని నరసింహ బ్రాండ్ అని తీసుకువచ్చే ఆలోచన అయితే నాకు ఇప్పటికైతే ఏం లేదు. నాకు సర్వీస్ మంచిగా ఇచ్చి కస్టమర్స్కి ఆ విధంగా నాకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అయితే ఉంది. అది డెఫినెట్గా నేను చేస్తాను కూడా. ఇప్పుడు ఓలా గురించి మాట్లాడుకుంటే, ఇవాళ ఓలా కంపెనీ వాళ్ళు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ అని ప్రకటించిన తర్వాత
ఇతర షోరూమ్ మీద దాని ఎఫెక్ట్ పడిందా లేదా? జనరల్గా నాకు తెలిసి అయితే నేను గమనిస్తున్న ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మాకు సేల్స్ అయితే రెగ్యులర్గా ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లాగే ఉంది తప్ప వాకిన్స్ కానీ అవి మాకేం తగ్గల. ఎందుకు తగ్గలేదంటే వాళ్ళ వాళ్ళు 80,000 కిలోమీటర్లు 8 ఏళ్ళు ఇచ్చారు, కానీ నమ్మేది ఎంతమంది అండి దాన్ని? నిజంగా వాళ్ళ బళ్ళు ఎన్ని కాలిపోయినాయి, సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? వస్తాయి అంటున్నారు, వచ్చినప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందు కొనుక్కునే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలిగా. అందుకని నాకు తెలిసి అయితే ఒక బ్రాండ్ని మనం కంపేర్ చేయలేము. కాకపోతే ఏంటంటే అడుగుతారు, ఇక్కడికి వచ్చి కూడా మా దగ్గరకు కూడా వాళ్ళతో కంపేర్ చేసి అయితే అడుగుతారు కస్టమర్స్. మేము ఏంటంటే మన దగ్గర ఉన్న మోడల్స్లో ఉన్న ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, సేఫ్టీ ఫీచర్స్ అవని లేకపోతే జనరల్గా వాళ్ళకి యూజ్ అయ్యే ఫీచర్స్ కానీ ఏదైనా కానీ ఉన్నాయి చెప్పినాక 95% కన్విన్స్ అయ్యి కొనుక్కొని వెళ్ళిన వాళ్ళే ఉన్నారు మా షోరూమ్ నుంచి అయితే. ఇంకా పక్క అదే కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం. మన కస్టమర్ని మనం ఎప్పుడు ప్రెషరైజ్ చెయ్యం. మన దగ్గర ఉన్న మోడల్స్ ఏంటి, ఇప్పుడు వాకిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్పే విధానం కానీ ఆ బళ్ళలో ఫీచర్స్ కానీ ఎక్కడో చోట కస్టమర్ కనెక్ట్ అవుతారు. సో అందులో మాకేంటంటే మేము ఉన్నట్టు చెప్తాం. అంటే కంపెనీ ఇచ్చే రేంజ్ కన్నా మేము ఇంకా ఒక 10 కిలోమీటర్లు తక్కువే చెప్తున్నామండి. సపోజు తండ్రి తీసుకుందాం, లేకపోతే పబ్లిక్లో కూడా ఎక్కువ వెళ్తుంది కూడా అదే బడ్జెట్లో 60 to 70 కంపెనీ చెప్తుంది, మేము 50 to 60 చెప్తున్నాం. ఎందుకంటే కస్టమర్కి తర్వాత ఇష్యూస్ రాకూడదు. నాకేంటంటే వన్స్ నా దగ్గర నుంచి సేల్స్కు అయినాక మామూలుగా ఏదైనా రిపేర్లు ఏమన్నా వస్తే జనరల్గా వచ్చే రిపేర్లు వస్తే రావాలి తప్ప మైలేజ్ రావట్లేదనో లేకపోతే మీరు మోసం చేశారనో రాకూడదు. నాకు అది ఇష్టం ఉండదండి. ఎందుకంటే నేను ఒక ఈవీ కస్టమర్. నేను ఎట్లా అంటే నాకు కారు ఉంది, ఎలక్ట్రిక్ కారు, 30 లక్షలు పెట్టి కొనుక్కున్నా. కంపెనీ చెప్పిన రేంజ్ రావట్లా, తక్కువే వస్తుంది. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే షోరూమ్ వాళ్ళు గైడ్ చేయాల, మీకు 460 కిలోమీటర్లు వస్తుందని చెప్పారు, కానీ ప్రాక్టికల్గా మీరు తోలితే ఏసీ మీద అయితే ఇలా వస్తుంది, నాన్ ఏసీ అయితే ఇలా వస్తుందని చెప్పాల. అందువల్ల నేనేమనుకున్నానంటే సరే 460 కాదు 400 వచ్చినా చాలు అనుకున్నా, కానీ అది రావట్లా. ఆ తప్పు మనం చేయకూడదు అని నేను మా స్టాఫ్కి కానీ అందరికీ కూడా మా వాళ్ళకి ఉన్నట్టే చెప్పండి. వీలైతే ఒక 10 కిలోమీటర్లు తగ్గించే చెప్పండి అనే చెప్తున్నాము. ఆ చెప్పినాక కొంతమంది డైరెక్ట్గా ఇక్కడ నుంచి బండి మీదే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బ్యాక్ కాల్ చేసి ఏమన్నా మీరు 50 నుంచి 60 చెప్తున్నారు, తప్పు చెప్తున్నారండి మీరు, మాకు 70 వచ్చిందని ఉన్నారు, 74 వచ్చిందని ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాగా అందరూ కూడా ఉన్నారండి. కొంతమంది కస్టమర్స్ మాకు 40-45 వస్తుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఉన్నట్టు చెప్తున్నా. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము మళ్ళీ కాస్త వాళ్ళకి గైడ్ చేస్తాం. అట్లా కాదండి, ఇట్లా తోలాలి, ఈకో మోడ్ ఇది, ఇట్లా తోలితే ఇట్లా వస్తుంది అని చెప్పి కొంతకాలం వాళ్ళకి ప్రాక్టీస్ అవ్వాలి. పెట్రోల్ వెహికల్ మీద నుంచి ఒకేసారి దాని మీదకి వెళ్ళేసరికి కొద్దిగా ఆ యాక్సిలరేషన్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మనం ఇచ్చే విధానంలో తేడా ఉంటుంది. మీ షోరూమ్ ద్వారా మీరు 3 బ్రాండ్స్ అమ్ముతున్నారు. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా సబ్ డీలర్షిప్ ఇద్దామనే ప్లాన్ ఉందా? ఉందండి, అడుగుతున్నారు కూడా. ఇక్కడ ఎన్టీఆర్, కృష్ణ ఈ 2 జిల్లాల్లో మనం ఎక్కడైనా ఇవ్వచ్చు వితౌట్ డిపాజిట్. మనకి డిపాజిట్ ఏమక్కర్లా. కొద్దిగా క్యాబుల్ ఉండి ఫైనాన్షియల్గా కొద్దిగా క్యాబుల్ ఉండి తట్టుకోవాలి. ఏంటంటే చెప్తున్నాను కదా, ఇందాక మీరు నన్ను క్వశ్చన్ అడిగారు ఇంకా ఎక్కువ సంపాదించడానికి దీంట్లోకి వచ్చారా అని. ఒక 6 నెలలు అయినా సరే కనీసం సంపాదన లేకపోయినా తట్టుకొని నిలబడగలిగే వాళ్ళకే నేను ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్. రెండోది టెక్నీషియన్ పెట్టుకోవాలి. ఊరికి నేను నా దగ్గర ఏదో బళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పి నేను ఇవ్వను. అట్లయితే ఈ పాటికి ఎప్పుడో ఈ సంవత్సరంన్నరలో ఎప్పుడో ఇచ్చేసేవాడిని. వచ్చారు కూడా నా దగ్గరికి, నేను ఇవ్వనని చెప్పేశాను. టెక్నీషియన్ కంపల్సరీ నాకు చూపించాలి. ప్లస్ మీరు ఒక 6 నెలలన్నా సేల్స్ లేకపోయినా సరే తట్టుకొని నిలబడగలగాలి. ఈ 2 ఉన్న వాళ్ళకి ఇద్దామని ఆగా. అది ఈ 2 ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫైనల్గా అల్టిమేట్గా కస్టమర్ బెనిఫిట్ పొందాలి. అంటే ఎప్పుడైతే టెక్నీషియన్ ఉంటాడో అప్పుడు కస్టమర్ వెళ్ళినా కూడా సర్వీస్ అందాలి. రెండోది బిజినెస్ లేకపోయినా కూడా ఫైనాన్షియల్గా కొంత స్ట్రాంగ్ ఉంటే ఆయన వెంటనే పెట్టడం, లేకపోతే నాకు వ్యాపారం ఏం రావట్లేదని మూసేయకుండా, దానివల్ల ఏమవుతుందంటే అటు బ్రాండ్ ఇమేజ్ పోయిద్ది, అతనికి ఇబ్బంది, పబ్లిక్లో కూడా ఇది పెట్టి తీసేశారు అనేది ఆ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ 2 విషయాల్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను. చివరిగా మీ ఓటో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ దగ్గర ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే మీరు ఇచ్చే భరోసా ఏంటి? సర్వీసు అంటే అందరూ చెప్పే మాట ఇది సహజంగా, మాది సర్వీస్లో స్ట్రాంగ్ అది ఇదే అని చెప్పి, స్పేర్ పార్ట్స్ ఉంటాయి మా దగ్గర అని.
మేము చెప్పడం కాదు, మీరు కావాలంటే మా స్టాక్ రూమ్లోకి వెళ్ళి మీరే డైరెక్ట్గా వీడియో తీసుకోవచ్చు, స్పేర్ పార్ట్స్ ఉన్నాయా లేవా ఏంటి అనేది. మా సర్వీస్ దగ్గర కూడా మీరు కావాలంటే వెళ్ళొచ్చు, చూసుకోవచ్చు టెక్నీషియన్స్ ఉన్నారు లేదా అనేది. సో స్పేర్సు సర్వీసు ఈ రెండు కూడా అందిస్తున్నాము, ప్లస్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాము. మెయిన్ మాకు బలం ఏంటంటే ఈ రెండింటితో పాటు ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల మాకు ఆ సేల్స్ వస్తుందండి. నేను మా స్టాఫ్కి అదే చెప్తా, మనకి బండి అమ్మటం ముఖ్యం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడం ముఖ్యం. నాకు ఇష్యూస్ నాకు రాకూడదు, సేల్స్ తర్వాత నాకు గొడవలు రాకూడదు, నాకు మంచిగా కస్టమర్ వచ్చి చక్కగా మాట్లాడి వెళ్ళాలి, అది నాకు కావాలి. ఈరోజు చెప్పాను కదా, 6 నెలలు సబ్ డీలరే 6 నెలలు లేకపోయినా సరే బిజినెస్ తట్టుకొని నిలబడాలి అంటే నేను ఎంతకు ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఈ 1.5 ఇయర్లో నేను సంపాదించింది ఏం లేదు దీంట్లో, కాకపోతే కొంత గుడ్ విల్ అయితే సంపాదించుకున్నా ఈ ఫీల్డ్లో. నాకు మిగతా బిజినెస్లు ఉన్నా కూడా వాటిలో దానికే గుడ్ విల్ ఉన్నా, ఏ బిజినెస్ కా బిజినెస్, దీంట్లో కూడా గుడ్ విల్ సంపాదించుకున్నా. ఓకే, ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల. యాజ్ ఏ ఒక ఈవీ డీలర్గా కొత్తగా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే సజెషన్స్ అంటే మనం మీ యూట్యూబర్సే మంచిగా అన్ని ప్రమోట్ చేస్తున్నారు, అందరూ కూడా ఈవీ మీద మంచి అవగాహన తీసుకొస్తున్నారు, చాలా సంతోషం. ఒక ఈవీ డీలర్గా చెప్పాలి అన్నా కూడా నేను అంటే ఈవీ డీలర్గా అట్లాగే కస్టమర్గా కూడా చెప్పాను ఇందాక, నాకు ఎలక్ట్రిక్ కారు ఉందని, అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్గా 2 రకాలుగా చెప్తున్నా. కొనే ముందు ఏ షోరూంలోకైనా, అది నా షోరూమ్ అని కాదు, ఎక్కడైనా సరే ఏ వెహికల్ అయినా సరే సేల్స్ టీమ్ ఏదైతే చెప్తున్నారో అది కొద్దిగా గమనించండి. ఎందుకంటే ఈరోజు మీరు వెహికల్ కొనడానికి వచ్చినప్పుడు ఈ వారంటీ పీరియడ్స్ కానీ ఇవన్నీ చెప్పినాక కొంతకాలం అయిపోయినాక ఏంటంటే సహజంగా మనం అది కస్టమర్కి ఆ వృత్తి కాదు కాబట్టి మర్చిపోవచ్చు. అట్లా కాకుండా ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు ఏంటి, అట్లాగే కొన్నాక సర్వీస్ బుక్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి విజ్ఞప్తి అండి, ఇప్పుడు నేను చెప్పేది, దయచేసి షోరూంలో ఇక్కడే కాదు, ఈ బిజినెస్సే కాదు, ఏ బిజినెస్లో అయినా సరే వర్క్ చేసే స్టాఫ్ని గౌరవించండి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, పని చేస్తున్నంత మాత్రాన వాళ్ళని మనం తక్కువగా చూడకూడదు. వెహికల్ కొనుక్కున్నారు, వెహికల్ మనకి అవసరమై మనం కొనుక్కున్నాం, అట్లాగే వాళ్ళు బిజినెస్ పెట్టారు, వాళ్ళకు కూడా సేల్స్ అవసరమే వాళ్ళు అమ్ముతున్నారు. ఏదైనా రిపేర్లు, ఈరోజు రిపేర్ రానంటూ వస్తువు ఏదీ లేదు. ప్రతి వస్తువు మనం 5 లక్షలు పెట్టి కొన్నా సరే, లేదా నేను 30 లక్షలు పెట్టి కారు కొన్నా కూడా, లేదా 1 కోటి రూపాయలు పెట్టి కొన్నా, ఎవరు కొన్నా కూడా రిపేర్ అంటూ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని షోరూమ్కి అప్రోచ్ అవ్వండి, చక్కగా తెలిపి వర్క్ చేయించుకోండి, చక్కగా మంచిగా చేయించుకోండి. నా సజెషన్ అంటే దయచేసి గొడవలు అవి పడద్దు, స్టాఫ్ని గౌరవించండి. మెయిన్ ఏంటంటే ఆ స్టాఫ్ని గౌరవించండి. అంటే నేనైతే అలాగే కస్టమర్స్ని రిసీవ్ చేసుకోమని చెప్తా. మా స్టాఫ్కి అయితే మనమే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎలా ఫీల్ అవుతాం అనుకొని ఆ విధంగా కస్టమర్తో బిహేవ్ చేయండి అనే చెప్తానండి. అందుకని కస్టమర్స్ని కూడా ఇది విజ్ఞప్తి చేస్తాను. చూసారు కదండి మన O2 ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అధినేత నరసింహారావు గారితో పూర్తి ఇంటర్వ్యూ. ఈయనైతే సర్వీస్తో పాటుగా స్పేర్ పార్ట్స్ కానీ అన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన టెస్ట్ రైడ్ చేసిన తర్వాత, ఆయన లోడ్ కెపాసిటీ అన్ని వెహికల్ టెస్ట్ చేసిన తర్వాతే వెహికల్స్ అనేవి డీలర్షిప్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ దగ్గర ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MBS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జెస్ అండ్ నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.